తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే దైవజనులు లేక మరి అనేక మంది సంఘాల్లోనూ ప్రార్థన లేక మరి అనేకమైన సంఘాలు ఎంతో బాధపడుతున్నప్పటికైనా మాకైతే సేవకులు సమూహంగా కూడుకుని మరి మా కుటుంబాల కొరకు, మా కొరకు, మా బిడ్డల కొరకు మొరపెడుతున్నారంటే మేము అతి చేడా రుణస్థులమై ఉన్నాము. మరి దేవుని పేరట మరి మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి 3 దినాలు కూడా వచ్చి ఇక్కడ విన్న వారందరూ కూడా చాలా చాలా వందనాలు. సంఘస్థులు కూడా మరి ఎంతో మరి కానీ ఎంతో బలహీనతలో ఉన్న వారిని కూడా బలపరిచి మరి వాక్యం ద్వారాగా మరి నాకైతే మొట్టమొదటిసారి మరి అయ్యగారు మరి ఆకిమీడి అయ్యగారు అయ్యగారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు గిజ్గయ్య మహారాజ్ కోసం చెప్పినప్పుడు నాతోనే మాట్లాడేవా ప్రభా, నాకు నిజంగా మరున్న పడకల్లో అయితే నన్ను లేవనెత్తిన దేవుడు, నువ్వు గిజ్గయ్య మహారాజ్కి ఇచ్చిన ఆయుష్ నాకు ఇచ్చావు కదా అని నేను ఎంతో హృదయంలో మరి నాకు ఎంతో ఆనందం అనిపించింది. నిజమే గిజ్గయ్య మహారాజు మొదలుపెట్టినట్లుగా మరి నా కొరకు మరి సంఘము మరి దైవజనులు కూడా మరి అనేక మంది మా సేవకులు ఎలిషయ్య గారు మరి ఆయనకున్న బంధంతో నా కొరకు నేను ఎంతో మరి బలహీనలైనప్పుడు మరి ఎంతగానో మరి నా కొరకు ప్రార్థనలు చేయించారు. మరి ఇక్కడ ఉన్న ఒక్కొక్క సేవకులకి నా కొరకు అందరికీ తెలుసు. మరి నా బాధ, నా యాదన కొరకు మరి నా కొరకు మరి సేవకులందరూ ప్రార్థించారు. మరి ఎంతగానో ఇక్కడ ఆయన మరి దీవెనరాజు అయ్యారు ఇక్కడ మరి వీరందరూ నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటూ ఈ చిన్న దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్.